ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా యేసుక్రీస్తు వారి నామములు మీకు వందనాలు. యేసు పలుకుతున్న మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక. అదేంటంటే, బైబిల్ ప్రకారంగా రెండు కాలాలు ఉన్నాయి. అంటే పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలము, పరిశుద్ధాత్మ కాలం అని కాదు. వాటి గురించి నేను చెప్పట్లేదు, కానీ రెండు కాలాలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా. అదేంటంటే, ఒకటి మంచి కాలము, రెండోది చెడ్డ కాలం. అంటే ఒకటి యుక్త కాలము, రెండోది దుష్టకాలం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే దుష్టకాలం ఎప్పుడు స్టార్ట్ అయింది, మంచి కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తున్న కాలం దుష్టకాలమా మంచి కాలమా, ఏ యుగంలో మంచి కాలం ఉంది, ఏ యుగంలో చెడ్డ కాలం ఉంది, అంటే దుష్టకాలం ఉంది, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. బైబిల్లో చూస్తే ఒక వాక్యం మనం చదువుకుందాము. 75వ కీర్తన 2వ వచనం చూస్తే భక్తుడు అంటున్నాడు, ఆసాపు అనే భక్తుడు అంటున్నాడు, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏమంటాడండి భక్తుడు? ఏమంటాడు? నేను యుక్త కాలం కొరకు కనిపెడుతున్నాను. యుక్త కాలం అంటే మంచి కాలం కొరకు నేను కనిపెడుతున్నాను. అంటే ఈ భక్తుడు, ఆసాపు భక్తుడు పాత నిబంధన కాలంలో ఉన్నాడు. అప్పుడు యుక్తకాలం లేదా కనిపెడతానికి? అప్పుడు దుష్టకాలమా? అయితే యుక్తకాలం ఎప్పుడు దాకా ఉంది, దుష్టకాలం ఎప్పుడు దాకా ఉంది, ఇప్పుడున్న కాలం ఏంటి, మరి ఈ కీర్తన రాసినప్పుడు ఏ కాలంలో అతను ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. భవిష్యత్తులో ఏ కాలం ఉంది తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తే చూడండి, మంచి కాలం అంటే పాపము చేయని కాలం, దుష్టులు లేని కాలం అన్నమాట. దుష్టులు లేని కాలం యుక్తకాలం లేదా మంచి కాలం. గమనించండి, మొదట మంచి కాలం స్టార్ట్ అయింది. ఆదాము ఈ భూమి మీదకి దేవుడు నిర్మించినప్పుడు మంచి కాలం స్టార్ట్ అయింది. మంచి కాలం, అది మంచి కాలం. అయితే ఎప్పుడైతే ఆదాము పాపం చేసి ఏదో వల్ల నుంచి బయటికి గెంటివేయబడ్డాడో, బయటకు వచ్చాడో, వెంటనే పాపం ప్రవేశించింది, దుష్టుడు ప్రవేశించాడు భూమి మీదకి. వెంటనే ఏమైందంటే దుష్టకాలంగా మార్చబడింది. ఆదాము పాపంతోనే దుష్టకాలం ప్రారంభమైంది. ఆదాము చేసిన పాపంతోనే దుష్టకాలము ప్రారంభమైంది. దుష్టుడు పరిపాలించడం మొదలుపెట్టాడు. మరి ఆ కాలం, ఈ దుష్టకాలం ఎప్పుడు దాకుంది, ఇప్పుడు ఉన్న కాలం ఏ కాలం, ఏ యుగంలో దుష్టకాలం ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కాలం ఇది దుష్టకాలమా మంచి కాలమా అనేది మనం తెలుసుకుందాం. గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1:4 మన తండ్రైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. చూసారండి, ప్రస్తుతము దుష్టకాలం అంటున్నాడు. అంటే దుష్టకాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదాము పాపం చేసిన వెంటనే దుష్టకాలం స్టార్ట్ అయింది. యేసు ప్రభు ఉన్న కాలం కూడా దుష్టకాలమే. ఇప్పుడు మనం ఉంటున్న ప్రస్తుత కాలం కూడా దుష్టకాలమే. ఈ దుష్టకాలం నుంచి మనల్ని విడిపిస్తానికి, ఈ దుష్టుడి పరిపాలిసిన కాలం దుష్టకాలం కాబట్టి, ఈ దుష్టుని కాలం నుంచి మనల్ని దేవుడు విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మరణించి రక్తం కార్చాడు. అర్థమవుతుంది? ఆ దుష్టుని నుంచి విడిపిస్తానికి, దుష్టకాలం నుంచి విడిపిస్తానికి, మంచి కాలాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి, లేదా దుష్టు నుంచి విజయం మనకు ప్రసాదిస్తానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు యేసు ప్రభువు, దుష్టుని క్రియలు లయపరచడానికి, అపవాది క్రియలు లయపరచడానికే నేను ప్రత్యక్షమయ్యాను అంటాడు. గమనించండి, ఇప్పుడు నడుస్తున్న ఈ కాలము దుష్టుడు పరిపాలించే కాలం. చాలామంది దేవుడు పరిపాలించే కాలం అంటారు. లేఖనం చూడండి, మనం లేఖనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. అది 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగింది. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన, ఇది ఏ యుగం అంటే ఇది 5వ యుగం. అంటే ఇది 5వ యుగం, మీరు తెలుసుకోవాలి. 4 యుగాలు గడిచిపోయినాయి, ఇప్పుడు 5వ యుగంలో మనం ఉన్నాం. మొదటి యుగంలో దుష్టుడు లేడు, 2వ యుగం నుంచి దుష్టుడు స్టార్ట్ అయ్యాడు. అర్థమవుతుందండి? అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇది 5వ యుగం వరకు కూడా దుష్టుడు వచ్చాడు.
దుష్టుడు వచ్చాడు. ఆడ చూడండి గలతీయులకు రాసిన పత్రికలో దుష్టకాలం నుండి దుష్ట యుగము అని కింద ఫుట్నోట్లో ఉంటుంది. ఈ యుగాన్ని పరిపాలిస్తుంది ఎవరండి? ఈ యుగ సంబంధం ఎవరిది? యుగ సంబంధమైన దేవత అంటే అపవాది. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే యోహాను రాసిన పత్రికలో ఉంటుంది స్పష్టంగా. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టిని యందు ఉన్నదనియు ఎరుగుదము. ఫుట్నోట్తో చూస్తే దుష్టిని యందు పడి ఉన్నదనియు. చూసారా? అంటే ఈ లోకమంతా కూడా ఎవరు ఎందు పడిందండి? దుష్టిని ఎందు పడి ఉంది, దేవుని ఎందు కాదు. దేవుడు పరిపాలన చేయట్లేదు, దుష్టుడు పరిపాలన చేస్తున్నాడు. దుష్టుడు పరిపాలన చేసే దుష్టకాలము, దుష్టయుగం ఇది. అర్థమవుతుందండి? ఇది 5వ యుగము, దుష్టయుగము. 4 యుగాలు గడిచిపోయినాయి, దుష్టుడు పరిపాలించే యుగాలు. ఇది 5వ యుగము, ఇది దుష్టయుగము, దుష్టకాలము, ఇది మంచి కాలం. అందుకే భక్తుడు అంటున్నాడు, పాత్ర ముందు భక్తుడు అంటున్నాడు, పాత్ర ముందు ఆశాపు నివసించే ఆ పాత్ర ముందున కాలం కూడా దుష్టుడి పరిపాలించే యుగం. ఎందుకన్నాడు? అందుకే అంటాడు యుక్త కాలం కొరకు నేను కనిపెడుతున్నా. అంటే మంచి కాలం కొరకు కనిపెడతా. అంటే మంచి కాలం ఉన్నది తెలుసుకున్నాడు అతను. మంచి కాలం ఉంది, ఆ మంచి కాలం కొరకు నేను కనిపెడుతున్నాను. మరి ఆ మంచి కాలము ఎప్పుడుంది, ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, అది కూడా మనం తెలుసుకుందాం. అర్థమవుతుందండి? ఇది దుష్టుడు పరిపాలించే కాలం తెలుసు. అందుకే యేసు ప్రభువుతో దురాత్మ ఏముంటుంది? కొండమైన తీసుకెళ్ళి ఉంటుంది. చూడు, ఈ లోకరాజ్యాలన్నీ నాకు అప్పగించబడి ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. దేన్ని పరిపాలిస్తున్నా? నువ్వు నాకు మొక్కు, నీకు అప్పచెప్తా అని దుష్టుడు అంటున్నాడు అక్కడ యేసు ప్రభుతో. చూసారండి? అవునా కాదు? కనుక చాలామంది దేవుడు పరిపాలిస్తాడు అనుకుంటున్నారు. దుష్టుడి పరిపాలించే యుగం ఇది, దుష్టుడి పరిపాలించే కాలం ఇది. దుష్టుడి పరిపాలించే కాలం, యుక్త కాలం ఇంకా రాలేదు, యుక్త కాలం ఉన్నది. అది ఇప్పుడు నేను చెప్తాను. పౌలు చెప్పాడు, అది కూడా మనం చూస్తాం. పౌలు చెప్పిన ఆ దుష్టకాలం ఎప్పుడనేది మనం చూద్దామా? మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తాము. నేను చదువుతాను వినండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలం ముందు ఈబడిను. చూసారండి? యుక్త కాలం ముందు ఈబడుతుందంట. ఈ బడును అంటే ఇచ్చింది కాదు, ఇస్తాడు. మనం ఒక్క పుళ్ళు కూడా తప్పు చెప్పకూడదండి, తెగుళ్ళు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ బడును అనేదానికి, ఇచ్చాడు అనేదానికి, ఇస్తాడు అనేదానికి, ఇచ్చాడు అనేది తేడా ఉందా లేదా? ఇక్కడ యుక్తకాలం ముందు ఇవ్వబడుతుంది సాక్ష్యం అంటున్నాడు. ఏం సాక్ష్యం అది? అది నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. అది అంటే యుక్తకాలం అనేది ఇంకా ముందుంది. యుక్తకాలం ఉంది ఇవ్వబడినాడు. ఆ యుక్తకాలం మంచి కాలం. మంచి కాలం ఎప్పుడు? దుష్టి లేని కాలమే మంచి కాలం. మళ్ళీ దుష్టులు ఎప్పుడు లేడు? 1000 ఏండ్ల పరిపాలనలో దుష్టున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో 1000 సంవత్సరాలు దుష్టుడు బంధించబడతాడు కనుక ఆ ఏండ్ల కాలంలో దుష్టుడు ఉండడు కనుక ఆ కాలం ఏండ్ల పరిపాలనలో అంటే రాబోయే యుగం అనమాట. ఇక రాబోయే యుగం అంటే 6వ యుగంలో, ఆ కాలంలో అది యుక్త కాలం. ఆ కాలంలో దుష్టుడు ఉన్నాడు. ఆ కాలంలో సాక్ష్యం చెప్తాడు. ఏం సాక్ష్యం అనేది తర్వాత చెప్తా, అది చాలా మ్యాటర్ ఉంది. కనుక ప్రియమైన సహోదరులారా, 2 కాలాలు బైబిల్ చెప్తుంది. ఒకటి యుక్త కాలము, ఒకటి దుష్టకాలము. ఒకటి మంచి కాలము, ఒకటి చెడ్డ కాలము. ఇప్పుడు మనం ఉంటున్న కాలము దుష్టకాలము. అది మనం తెలుసుకోవాలి. అయితే దుష్టకాలంలో మనం ఉంటున్నా కానీ మనం దేవుని యందు ఉన్నాం కనుక ఈ దుష్టుడు మనల్ని ఏం చేయడు. ఈ దుష్టుని యందు మనకు విజయం ఉంది. ఈ దుష్టుని యందు మనకు అధికారం ఉంది. అయితే ఇంకో విషయం చెప్తాను. ఈ దుష్టుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నా కానీ అది దేవుని చిత్తానుసారంగానే పరిపాలిస్తున్నాడు. అది తెలుసుకోవాలి మనం. అది కూడా తెలుసుకోవాలి. దుష్టుని యందు ఈ కాలం ఉంది కానీ దుష్టుడు ఈ యొక్క యుగాన్ని పరిపాలిస్తున్నా కానీ, కాలాన్ని పరిపాలిస్తున్నా కానీ అది దేవుని చిత్తానుసారంగా పరిపాలిస్తున్నాడు. అర్థం? ఎందుకు ఏమిటో చిత్తము? ఆదాము పాపం చేశాడు కనుక అప్పగించాల్సి వచ్చింది. లేదంటే అప్పచెప్పేవాడు కాదు. పరిశుద్ధమైన సంతానం రావాలని దేవుని కోరిక. పాపం చేసిన వల్ల పాప సంతానం వచ్చింది. ఆ పాప సంతానం పరిశుద్ధ సంతానంగా మార్చాలని యేసుక్రీస్తు వారు ఇచ్చారు. యేసుక్రీస్తు ఎవరితో నమ్ముతారు వాళ్ళు పరిశుద్ధపరచబడతారు, పరిశుద్ధమైన సంతానంగా పిలువబడతారు. వాళ్ళు ఈ దుష్టునికి సంబంధం ఉండదు. ఈ దుష్టుడు వాళ్ళని పరిపాలించేటాడు. ఈ దుష్టుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో, దుష్టుడు ఎప్పుడైతే బంధించబడతాడో అప్పుడు పరిశుద్ధాత్మ కాలం వస్తుంది.
మన దేవుని బిడ్డలు దుష్టుడి కాలంలోనే పరిశుద్ధాత్మ చేత పరిపాలించబడతారు. కానీ లోకమంతా కూడా దుష్టుని పరిపాలిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలు మాత్రము పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తున్నాడు. అది తెలుసుకోవాలి మనకు. కనుక ప్రియమైన సహోదరులు గమనించండి, రాబోయే యుగము 6వ యుగము అది 1000 ఏండ్ల యుగం. యుగము అంటే 1000 సంవత్సరాలు అంతకంటే పైన ఎన్ని రోజులు కావచ్చు. 7 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు మనము 5 యుగంలో ఉన్నాం. యుగాల గురించి ఇంతకుముందు నేను చెప్పాను, 7 యుగాల గురించి చెప్పాను. ఆ ఏ యుగం ఎంతవరకు బైబిల్ ప్రకారంగా, లోకపరంగా కాదు, గ్రంథాల పరంగా కాదు, లేకపోతే సైన్స్ ప్రకారం కాదు, కానీ బైబిల్ ప్రకారంగా ఎన్ని యుగాలు ఉన్నాయి, ఏ యుగంలో ఏ వ్యక్తులు ఎవరు పరిపాలించారు, ఏ యుగంలో ఎవరెవరు ఉన్నారు, ఏ యుగం ఎక్కడి నుంచి ఎంతవరకు, అంత బైబిల్ ప్రకారం లేఖనాలతో నేను చెప్పాను. నా ఛానల్లో జీసస్ టాక్స్ బ్యూటీ బాల్ అనే ఛానల్ ఏర్పాటు చేసి అందులో అన్ని వీడియోలు పెట్టాను. ఇప్పటి వరకు సుమారు 170 వీడియోలు పెట్టాను. యుగాలన్నీ, ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనము, పోతే ఆకాశాలన్నీ, మనం ఏ ఆకాశంలో ఉన్నాము, తర్వాత ఇంకా చాలా పెట్టాను అనమాట. అన్ని రకాలుగా మనిషి చచ్చిపోతే దెయ్యం అవుతాడా, ఇవన్నీ కూడా అసలు వరాలు ఉన్నాయా, లేకపోతే యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడా, అసలు యేసుక్రీస్తు ఇవన్నీ కూడా నేను పెట్టాను. ఇవన్నీ చాలా పెట్టి 170 వీడియోల దాకా సుమారు పెట్టున్నాను. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీసస్ టాక్స్ బ్యూటీ పాలని టైప్ చేసి మీరు ఓపెన్ చేస్తే ఛానల్ వస్తుంది. దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా వెంటనే మీకు మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా భయంకరమైన వీడియోలు, మంచి వీడియోలు, నేను మర్మాలతో కూడిన వీడియోలు నేను పెట్టబోతున్నాను. కనుక గమనించండి. అవన్నీ మీరు దేవుని జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. దేవునికి అర్థాలు కూడా మీరు తెలుసుకోవాలి. అసలు దెయ్యం ఉందా లేదా అని అది కూడా పెట్టాను. కనుక ప్రియమైన సహోదరులు గమనించండి, ఇప్పుడు మనము 5వ యుగంలో ఉన్నాము. ఈ 5వ యుగాన్ని దుష్టుడు పరిపాలన చేస్తున్నాడు. ఇంక 2 యుగాలు ఉన్నాయి. లేఖనాల సరగా నేను చూపిస్తాను. ఇక 2 యుగాలు ఉన్నాయి. ఆ యుగాల గురించి కూడా నేను చెప్పాను. తర్వాత ఏళ్ళ పరిపాలన యుగం గురించి నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, శాశ్వతమైన పరిపాలన మనకుండగా 1000 ఏళ్ళ పరిపాలన ఎందుకు పెట్టాడు దేవుడు, అది కూడా మనం తెలుసుకోవాలి. శాశ్వత పరిపాలన ముందుంది, కానీ ఏం పరిపాలన ఎందుకు పెట్టవలసింది, అది కూడా నేను ఇంకా రాబోయే కాలంలో వీడియోలు చేస్తాను. కనుక ప్రియమైన దేవుని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ విషయాలను తెలుసుకునే విధంగా షేర్ చేయండి. నేను కేవలము వ్యూస్ కోసమో లేకపోతే షేర్ల కోసమో వీటి కోసం నేను చేయట్లేదండి. నేను చేసింది దేవుని ప్రజలు అందరూ కూడా, భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క జ్ఞానం తెలుసుకునే ఉద్దేశంతో, నాకు వీటి వల్ల ఏ లాభం లేదు, అయినప్పటికీ దేవుని యొక్క జ్ఞానం తెలుసుకునే ఉద్దేశంతో నేను యథార్థంగా అందరికీ నేను పెడుతున్నాను. కనుక మీరందరూ రిసీవ్ చేసుకోండి. నా ఛానల్ని జీసస్ టాక్స్ బ్యూటీ పాల్ అనే ఛానల్ని అందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. అర్థమవుతుందా? ఈ కాలము, ఇప్పుడు మనం పరిపాలిస్తున్న కాలము దుష్టకాలము. ఇది 5వ యుగము. ఇది ప్రస్తుత కాలం 5వ యుగము. గుర్తుపెట్టుకోండి. ఈ యుగం పేరు దుష్టయుగము. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యాన్ని మీరు ప్రభా తండ్రి నీ బిడ్డకు వినిపించారు. ఈ వాక్యాన్ని అంగీకరించే విధంగా, జ్ఞానం తెలుసుకునే విధంగా సహాయం చేయమని చిన్న ప్రార్థన సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.